ప్రస్తావించారు. ఇది 2020లో 1,04,00,000 రూపాయలతో రిపేర్లు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ కాంట్రాక్టర్ కేవలం 24 లక్షల రూపాయల పని మాత్రమే చేసి పూర్తిగా డిలాపిడేట్ స్టేట్లో ఉంది ఆసుపత్రి చేసి తర్వాత పనులు పూర్తి చేయలేదు. మిగిలిన 80 లక్షల 79 లక్షల చిల్లర పనులకి 5 సార్లు టెండర్లు పిలిచినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు అధ్యక్ష. అంటే పరిస్థితి రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ గతంలో కాంట్రాక్ట్ పనులు చేయడానికి ముందుకు రాకపోవడానికి కారణం మీకు అందరికీ తెలుసు అధ్యక్ష, బిల్లులు చెల్లించకపోవడం అనేది. దాని కారణంగా పూర్తి చేయలేదు. 5 సార్లు చేసినా కూడా అది పూర్తి కాని నేపథ్యంలో పూర్తిగా డిలాపిడేట్ గౌరవ సభ్యులు చెప్పారు. దాని చరిత్ర కూడా ఎంత పురాతనమైన ఇది అని. వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త పిఎస్సిని అక్కడ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న అధ్యక్ష. గౌరవ సభ్యుల గారికి అతి త్వరలోనే వాటిని టెండర్లు పిలిచి కొత్త పిఎస్సిని అక్కడ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అయితే వారు దాని సిఎస్సి అప్గ్రేడేషన్ గురించి మాట్లాడారు. అయితే 9 కిలోమీటర్ల ఆసుపత్రికి సంబంధించిన వరకు జిల్లా ఈ బార్డర్లు దానికి దీనికి సంబంధం లేదు అధ్యక్ష. ఎక్కడైనా వైద్యం అందడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ వారు చెప్పారు కాబట్టి వాటిని కూడా పరిశీలనలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అనేక మంది సభ్యులు బుచ్చిబాబు గారు కానీ, లేదా పెలుగూడెం మండలం గురించి, బుట్టాయిగూడెం గురించి, లేదా ఉగ్రనరసింహారెడ్డి గారు, లేదా అన్నాబత్తుల వారు అనేక ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. ఈ పిఎస్సీలకు సంబంధించి గత ప్రభుత్వం గతంలో 670 కోట్లతో ఒక 1128 పిఎస్సీలు, 152 పిఎస్సీలు కొత్తవి, 976 పిఎస్సీలు స్ట్రెంథనింగ్ కోసం టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ 4 సంవత్సరాలు 2020లో పిలిస్తే 4 సంవత్సరాల్లో మొత్తం పెట్టిన ఖర్చు 426 కోట్లు అధ్యక్ష. చెల్లించిన మొత్తం 250 కోట్లు. 670 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 250 కోట్లు మాత్రమే బిల్లులు చెల్లించారు. మిగతా యథావిధిగా ఈ ప్రభుత్వం మీద అన్ని శాఖల్లో పెట్టినట్టుగా, అన్ని విభాగాల్లో పెట్టినట్టుగా 175 కోట్లు బకాయిలు కూడా పెట్టేసి వెళ్ళారు అధ్యక్ష. అయితే కొన్ని మరి ఒక 88 కేసులు ప్రధానంగా పిఎస్సీలు కొత్తగా నిర్మించాలని తలపెట్టారు అధ్యక్ష. దానికి 3 సార్లు 2021లో ఒకసారి జీవో ఇచ్చారు. మళ్ళా వాటిని కంటిన్యూ చేస్తూ 2022లో మరోసారి జీవో ఇచ్చారు. మళ్ళీ ఫిబ్రవరి 2023లో మళ్ళీ 83 పిఎస్సీలు నిర్మించడానికి జీవో ఇచ్చారు అధ్యక్ష. దీనికి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి కేంద్రం ప్రభుత్వం ఒక్క పిఎస్సీకి 1,43,00,000 ఇవ్వడానికి సిద్ధపడింది 23-24 సంవత్సరానికి. అయితే 21 నుంచి 23 దాకా ప్రతి సంవత్సరం అదే మళ్ళా కొత్తగా నిర్మిస్తామని చెప్పి జీవోలు ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు అధ్యక్ష, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చెయ్యాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్న చందంగా వీడికి మళ్ళీ జీవోలు ఇవ్వడం, కొత్తగా నిర్మిస్తామని చెప్పడం తప్ప చేసింది ఏం లేదు అధ్యక్ష. కడప జిల్లాలో కూడా స్టీల్ ప్లాంట్కి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు సొంత జిల్లాలో 3 సార్లు భూమి పూజలు చేశారు అధ్యక్ష. అదే సమయం కానీ అక్కడ ఇటుక కూడా పేర్చలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పటికి కూడా పనులు చేపట్టలేదు అధ్యక్ష. 88కి గాను 1 మాత్రమే చేశారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో R&Bకి 204 కోట్లు ఈ కొత్తగా నిర్మించదలపెట్టిన పిఎస్సీలకి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 50 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లకు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ నిధులు విడుదల చేయడం కూడా జరిగింది. అయితే బాబు గారు చెప్పారు పిఎస్సీ పనితీరు. నేను చెప్పినట్టుగా అనేక చేపట్టారు, కానీ పనులైతే చేపట్టారు స్ట్రెంథనింగ్ గురించి, కానీ అది జరగలేదు అధ్యక్ష. నాడు నేడు కింద చాలా వరకు అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి వాటి మీద సమీక్ష నిర్వహిస్తున్నాం. వాటిని ఏ నిధుల నుంచి చేయడానికి అవకాశం ఉందా పరిశీలిస్తున్నాం అధ్యక్ష. తర్వాత కొయ్యలగూడెం బుట్టాయిగూడెం గురించి గౌరవ సభ్యులు అడిగారు. ఒక 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఈ గిరిజన ప్రాంతాల్లో బుట్టాయిగూడెం కానీ, లేదా పార్వతీపురం కానీ, లేదా రంపచోడవరం కానీ, డోర్నాల కానీ 100 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మిస్తున్నాం అధ్యక్ష. తొందరలోనే వాటికి టెండర్ కూడా పిలవడం జరిగింది. పనులు జరుగుతున్నాయి. వాటిని పూర్తి చేసి గిరిజన ప్రాంతాలకి ఒక నాణ్యమైన వైద్య సేవలను అందించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. తర్వాత ఉగ్రనరసింహారెడ్డి గారు మాట్లాడారు. ఈ సందర్భంగా నేను వారిని అభినందించాలి అధ్యక్ష. ఏ శాసనసభ్యులు వారిని ఒక ఆదర్శంగా కూడా తీసుకోవాలి అధ్యక్ష, నాతో సహా. ఎందుకంటే తన నియోజకవర్గంలో ఈ సిఎస్సిలో తనే ఒక కంగారు పూర్తిగా తన నిధులు కానీ లేదా పబ్లిక్ నిధులతో ఒక కంగారు బ్లాక్ను నిర్మించారు అధ్యక్ష. ఈ మదర్ చైల్డ్
కేర్ కోసం. అది చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. మంచి ఇప్పుడు వచ్చే ద్వారా అధునాతనంగా అంటే ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ఏదైతే ఉంటుందో అది వారు నిర్మించారు. నేను కూడా దాన్ని వెళ్ళి చూడాలనుకుంటున్నాను. దాన్ని మిగతా చోట్ల కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలనే విధంగా చెప్పాలని కూడా నేను ఇతర గౌరవ సభ్యులకు చెప్పాలని కూడా ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. అయితే వారు విలేజ్ హెల్త్ క్లినిక్ల గురించి ప్రస్తావించారు. అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు కూడా 10,032 ఉన్నాయి అధ్యక్ష. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ దేశవ్యాప్తంగా 150,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం తలిస్తే ఇక్కడ అప్పటికే ఉన్న సబ్ సెంటర్లను అప్గ్రేడ్ చేస్తూ కొత్తగా కొన్ని మొత్తం 10,032 తీసుకున్నారు. అయితే వాటిలో ఈ ఎన్ఆర్ఈజిఎస్ నిధుల కింద ఎన్ఆర్ఈజిఎస్ మామూలుగా ఒక మెటీరియల్ కాంపోనెంట్ సిమెంట్ రోడ్లకు వాడేవారు. అది వాడకుండా వీటి కింద 3,105 పూర్తి చేశారు అధ్యక్ష. మిగిలినవి అలాగే ఉన్నాయి. కొన్ని రిపేర్లు మాత్రం కొన్నిటికి రిపేర్లు చేశారు ఎగ్జిస్టింగ్ సబ్ హెల్త్ సెంటర్స్ని. కొత్తగా చేపట్టిన వాటిని ఇవాళ ఇప్పుడే ఈ బడ్జెట్లో పిఎం అభిమ్ కింద అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఒక 1,760, అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ నిధులతో ఒక 1,500 ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లను పూర్తి చేసే కార్యక్రమానికి అంటే కొత్తగా తలపెట్టాం అధ్యక్ష. ఈ తొందరలోనే వాటి టెండర్ పిలవం వాటి పూర్తి చేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఇక వాస్తవంగా పిఎస్సీలు చాలా పిఎస్సీలో నేను చెప్పినట్టుగా నాడు నేడు కింద చేపట్టిన పిఎస్సీలు అయితే ఆధునీకరించడము అభివృద్ధి చేసే పిఎస్సీల్లో పనులు జరగలేదు. జరిగిన పనులు నాణ్యత లేదు అధ్యక్ష. మనం కళాశాలల్లో కూడా చూస్తే పాఠశాలల్లో కూడా చాలా గొప్పగా గతంలో చెప్పుకోవడం జరిగింది. నాడు నేడు కింద పూర్తిగా విద్యా వ్యవస్థని ఆరోగ్య వ్యవస్థ రూపురేఖలు మార్చాలని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని, కానీ అది క్షేత్రస్థాయిలో అవి ఏమీ కనిపించట్లేదు అధ్యక్ష. ఇప్పుడు వాటిని అధిగమిస్తూ నేను చెప్పినట్టుగా ఈ పిఎం అభిమ్ కానీ లేదా 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి ఈ కొత్త పిఎస్సీలు నిర్మించే ప్రయత్నం చేస్తాం. పిఎస్సీలు కూడా ఎంతవరకు పనులు ఉన్నాయి వాటి మీద సమీక్ష చేస్తున్నాం. అన్నింటినీ ఆధునీకరించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంకా అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఇంకా అన్లిమిటెడ్ అయిపోతుంది ఇది. ధన్యవాదాలు మంత్రి గారు. ఇది ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఈ వైద్య సేవ ఎడ్యుకేషనే ఇంపార్టెంటు. మీరు చక్కగా సమాధానం ఇవ్వటమే కాకుండా ఆదర్శప్రాయంగా మా ఉగ్ర నరసింహారెడ్డి గారిని తీసుకోమని కూడా మంచి సూచన చేశారు. మీతో పాటు ఇంకొంతమంది శాసనసభ్యులను కూడా ఫెసిలిటీ చూపెడితే అది ఇంకెంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. చెప్పండి. గౌరవ సభ్యులు కానీ ఇతర కానీ ఫ్యాన్లు లేవను లేదా టేబుల్ లేవను ఇట్లాంటి చిన్న చిన్న విషయాల మీద కూడా వస్తుంటారు అధ్యక్ష. నేను అంటున్నది ఏంటంటే గౌరవ సభ్యులు, ప్రభుత్వంలో ఆర్థిక పనులు ఇబ్బందులు అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. అయితే చిన్న చిన్న పనులు కొన్ని చేయలేనివి డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు అవి అయితే పై స్థాయి నుంచి మనం ఈ ప్రభుత్వం నుంచి నేను చెప్పినట్టుగా